పరిణామాలకు తలొగ్గి నిన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ మీద క్యాబినెట్ ఆమోదించడం ఇది తెలంగాణ జాగృతి యునైటెడ్ పూల్ ఫ్రంట్ విజయంగా భావిస్తూ ముఖ్యంగా 42% రిజర్వేషన్ మీద కొట్లాడినటువంటి వీరవనిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారు గత 18 మాసాలుగా అల్లుపెరుగని పోరాటం చేస్తూ అదేవిధంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకునేలాగా చేసినటువంటి ఘనత కవితక్క గారికి దక్కుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే కవితక్క గారు గత 18 నెలలుగా బీసీల 42% రిజర్వేషన్ మీద పోరాడుతూ గత అసెంబ్లీలో కూడా 2 వేరు బిల్లులు పెట్టాలని చెప్పేసి పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు కవితక్క 2 బిల్లులు పెట్టించి మరి ఆ రోజు కూడా ఆమోదింపజేసినటువంటి వ్యక్తి కవితక్కనే. మరి ఈరోజు కూడా వాళ్ళ క్యాబినెట్లో మరి వారు పెట్టి మరి ఆమోదించినందుకు మరి ఒక అడుగు ముందు వేసినందుకు మరి దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా దాన్ని ఇంతటితో ఆపకుండా మరి ఏదైతే ఆ బిల్లుని రాష్ట్రపతి దగ్గరికి ఆర్డినెన్స్కు పంపినారో మరి అక్కడ కూడా దాన్ని ఆమోదింపజేయాలి. వాళ్ళు ఆమోదింపడమే కాకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు 2 కేంద్ర మంత్రులు కూడా దీనిపై చొరవ తీసుకొని మరి ఖచ్చితంగా ఆ బిల్లును ఆమోదించేలాగా చేయాలని ఒక రాజకీయంగానే కాదు మరి విద్య మరి ఉద్యోగపరంగా కూడా ఆ బిల్లులు కూడా ఆమోదింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒకవేళ మీరు కనుక ఇంతటితో ఆపితే ఖచ్చితంగా మేము కూడా మరి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని కవితక్క గారి ఆధ్వర్యంలో ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము, అన్నీ చేస్తాం, మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం, అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. అవసరమైతే ఢిల్లీకి వచ్చి కూడా ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కగారు చెప్పినట్టు 17న ఉన్నటువంటి రైలు రోకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాము. మీరు మళ్ళీ దాన్ని అట్నే పెండింగ్లో పెడితే మరి ఫ్యూచర్లో కవితక్క గారు ఏ ఆదేశాలు ఇచ్చినా కానీ మరి తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడానికి మేము నిజామాబాద్ శాఖ నుంచి ముందుంటామని చెప్పేసి మరి ఈ ఏదైతే మరి నిన్న ప్రవేశపెట్టినటువంటి బిల్లు ముందుకు వెళ్ళాలని నిజామాబాద్ జిల్లా శాఖ నుంచి మేము మనసారా స్వాగతిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. యునైటెడ్ పూల్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు యునైటెడ్ పూల్ ఫ్రంట్ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కవితక్క గారు గత 18 నెలలుగా అవిరామంగా ఒకే ఒక ఎజెండా 50% మంది జనాభాగా ఉన్నటువంటి బీసీలకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 2023 నవంబర్లో 10 నాడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో మేము అధికారంలోకి వస్తే 42% స్థానికంగా బీసీలకు స్థానిక ఎన్నికల రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళని అడిగినటువంటి పాపాన పోలేదు. ఒకే ఒకరు ఈ రాష్ట్రంలో ఈ అంశాన్ని భుజానికి ఎత్తుకొని అవిశ్రాంతంగా మొక్కవోని దీక్షతోటి కాంగ్రెస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టే విధంగా చివరాఖరికి జిల్లాలు తిరుగుతూ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలతోటి సమావేశాలు, అలాగే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాను, చివరాఖరికి డెక్కన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఈ నెల 17న రైలు రోక కూడా పిలుపునివ్వడంతో రాష్ట్ర మంత్రి మండలి నిన్న జరిగినటువంటి సమావేశాల్లో ఈ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో
ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి నిన్న రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం చూసాం. దీన్ని యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్వాగతిస్తూ ఉన్నాము. ఈ ముందడుగు పడడానికి ముఖ్య కారణం ఈ రెండు సంస్థలకు ప్రధాన భూమిక పోషిస్తూ యావత్ బీసీలకు అండగా నిలుస్తున్నటువంటి కవితక్క గారికి ఈ విజయం, ఈ ముందడుగు పడడానికి తన కృషి ఎనలేక ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆర్డినెన్స్ పేరు మీద కాలయాపన చేసినట్లయితే మా పోరాటాలు విరామం మాత్రమే, మేము అక్కడ నుండి విరమించుకోలేము. రైలు రోకో అనేది తాత్కాలికంగా విరామం ప్రకటించడం జరిగింది, నిరవధిక వాయిదా వేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఒక మాట చెప్పిందో మరి మాకే క్రెడిట్ దక్కాలా అని చెప్పేసి చూసింది ఇంతకాలం. 42% ఆర్డినెన్స్ ద్వారా వచ్చేది ఉంటే 18 నెలలు ఎందుకు కాలయాపన చేసిర్రు, సంవత్సర కాలంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా ఇలా మనందరికీ ఒక అనుమానాస్పదంగా ఒక డౌట్గానే మిగిలిపోయింది. ఇప్పటికైనా మీరు బీసీలతోటి ఆటలాడుకోవడం మానేయండి. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లులు గవర్నర్కు పంపి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి విద్యా ఉద్యోగాల బిల్లు అసెంబ్లీలో ఆమోదింపజేసి దాన్ని రాష్ట్రపతికి ఎందుకు పంపుతా ఉన్నారు, రాష్ట్రపతి దగ్గర ఆ బిల్లు ఎందుకు పంపించారు, ఇక్కడ అసెంబ్లీని అగౌరవపరుస్తున్నారా అనేది ఒకటి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాదు బీసీలకు కావాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏదైతే 42% అమలు చేస్తామని చెప్పడం జరిగిందో తూచా తప్పకుండా దాన్ని అమలు చేయాలి. 42%, 1% రిజర్వేషన్ తగ్గించకుండా అమలైన నాడే ఎటువంటి కోర్టు కేసుల పేరు మీద కాలయాపనలు జరగకుండా గవర్నర్ని ఒప్పించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్ అమలు చేసి తక్షణమే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పేసి ఈరోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా విద్యా ఉద్యోగ రంగంలో కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇదే 42% విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు అమలు చేస్తామని చెప్పేసి. అది కూడా పార్లమెంటులో బిల్లు పెట్టించి 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలు, బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ జిల్లా ఎంపీ బీసీ ఉన్నాడు. మరి మీరు కూడా బీసీ కాబట్టి మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతిగా, మీ మీద కూడా బాధ్యత ఉంది. ఖచ్చితంగా తమిళనాడులో 1994లో 50% రిజర్వేషన్లు మించొద్దనే సుప్రీంకోర్టు తీర్పుని అధిగమించడం కోసం, ఆ పరిమితిని దాటడం కోసం అనేక సార్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు జయలలిత గారు అనేక సార్లు పార్లమెంటు గోడలు వెళ్ళి పార్లమెంటు సాక్షిగా ఒప్పించి మెప్పించి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి చేత 69% రిజర్వేషన్ సాధించి ఇలా తమిళనాడులో ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా 69% రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ నుంచి మీరు అనేక సార్లు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు, కానీ 42% రిజర్వేషన్ల గురించి మీరు మాట్లాడడం లేదు. దయచేసి చెప్తా ఉన్నాం, ఈ ఆర్డినెన్స్ కారణంగా మీరు ఏదైతే అంటా ఉన్నారో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, రాజకీయ అన్ని రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ దక్కే విధంగా చూడాలి. అది వచ్చే వరకు కూడా మేము అవిశ్రాంతంగా గౌరవ కవితక్క గారి ఆధ్వర్యంలో మరింత ఉద్యమాలు చేపట్టడానికి కూడా వెనకాడకూడదు. దీనికి బీసీలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అడుగు ముందడు పడడానికి చాలా కృషి చేసినటువంటి కవితక్క గారికి నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇస్తానని చెప్పేసి నిన్న డిక్లేర్ చేసినందుకు ఈ ఘనత మన గౌరవనీయులు నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితమ్మ గారికి జరుగుతుంది. ఎన్నో గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కవితమ్మ గారు మన బీసీల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఈ వార్త రావడానికి ముఖ్యమైన కారణం మన జాగృతి అధ్యక్షురాలు. ఈనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42%
రిజర్వేషన్లు కల్పిస్తాం అని చెప్పేసి ఆర్గనైజ్ తేవడంతో మరి విద్యాపరంగా మా ఉద్యోగపరంగా కూడా మీరు ఇలాగే 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ 2 ఆర్డినెన్స్లు మీరు వెనుకలు వేస్తే మా కవితమ్మ గారి ఆధ్వర్యంలో మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈనాడు ఈ ఘనత మన కవితమ్మ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.